ఆషాఢ మాసం. ఈ ఆషాఢ మాసంలో బోనాల ప్రత్యేకత. నమస్తే భవానీ గారు. జోగిని భవానీ గారికి శనార్థి ముందుగా. ముఖ్యంగా హైదరాబాద్ పట్టణంలో గోల్కొండ బోనాలు అవ్వచ్చు, బల్కంపేట అమ్మవారి బోనాలు కావచ్చు, ఉజ్జయిని మహంకాళమ్మ బోనాలు అవ్వచ్చు, తర్వాత లాల్ దర్వాజా బోనాలు అవ్వచ్చు. గోల్కొండలో ఫస్ట్ జరిగే బోనాలు ఇప్పుడు వచ్చింది కాదు. 16వ శతాబ్దం ముందు నుంచే అది ఉంది అనేది దానికి స్పష్టంగా ఉంది. ఈ బోనం యొక్క ప్రత్యేకతలో ముఖ్యంగా ఏంటంటే చాలామంది 300 బోనాలు 500 బోనాలని అవన్నీ తీసుకొని వెళ్తున్నారు. అమ్మవారు ఆ విధంగా తీసుకురావాలని చెప్పేసి అని కోరుకుంటారా? ఎవరికి తోసినట్టు వాళ్ళు, ఎవరి స్తోమతకు తగ్గట్టు వాళ్ళు అమ్మకు బోనాలు సమర్పిస్తారు. కానీ అమ్మకి ఎక్కేది మాత్రం 2 నెలలు జరిగే గొప్పగా జరుపుకునే అతి పవిత్రమైన బోనాల పండుగ ఇది. పోతురాజుల యొక్క ప్రత్యేకత ఏంటి బోనాల దగ్గర? పోతరాజులు అనేది ఏంటిది అని అంటే 101 అక్క చెల్లెళ్ళకి ఒక్కడే తమ్ముడు పోతరాజు. పోతరాజులైనా బోనాలైనా తెలంగాణ ఆత్మగౌరవంలో ఇదొక భాగం. అమ్మ పచ్చికుండ మీద నిలబడి రంగం చెప్పుతుంది. ఉజ్జయిని మహంకాళి బోనాల టైంలో భవిష్యవాణి వినిపిస్తుంది. అమ్మ నచ్చిందా నచ్చలేదా, మంచి అయిందా చెడైందా అనేది ఎవరి ద్వారా తెలుస్తుంది? శివశక్తుల ద్వారానే తెలుస్తుంది. హాయ్, హలో, నమస్తే. నేను మీ స్నేహ. సో ప్రస్తుతానికి నేనైతే శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం శ్రీ వేములవాడలో అయితే రావడం జరిగింది ఇక్కడికి. సో ఇక్కడ దర్శనం కోసం రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఇక్కడ మళ్ళీ జోగిని భవానీ మాత గారు నాకు కలవడం జరిగింది. సో ఇప్పుడు ఆషాఢ మాసం. ఈ ఆషాఢ మాసంలో బోనాల ప్రత్యేకత. ప్రతి ఒక్క ఇంట్లో కూడా బోనాలు మాత్రం తప్పకుండా చేస్తారు. ఆ ఇంట్లో ఎంత పరిస్థితిలో ఉన్నా సరే అమ్మవారికి బోనం అంటే మాత్రం తప్పకుండా ఆ తల్లి ఏదో ఒక రూపంలో మనకు అమ్మవారి కృప అయితే ఉంటుంది. ఈ అమ్మవారి యొక్క కృప అందరికీ ఉంటుంది. సో ఈ జోగిని శక్తులు ఈ యొక్క ఆషాఢ మాసంలో బోనాల ప్రత్యేకత ఏంటి అనేది నేను చాలా వరకు కూడా తెలియజేశాను. సో ఇక్కడ ఈ రోజు ముఖ్యంగా నేను జోగిని భవానీ గారితో తెలుసుకోబోయే విషయం ఏంటి అంటే, హైదరాబాద్ లో ముఖ్యంగా కొన్ని దేవస్థానాలు ఉన్నాయి. సో అక్కడ ప్రస్తుతానికైతే ఆషాఢ మాసంలో ముఖ్యమైన బోనాలు తీయడం జరుగుతుంది. వాటి గురించి తెలుసుకోవడం కోసం అయితే ఈరోజు జోగిని భవానీ దగ్గరికి అయితే రావడం జరిగింది. మరొక విషయం ఏంటంటే, చాలామంది అంటూ ఉంటారు కదా, అంటే జోగిని లైఫ్ స్టైల్లో మీ అందరికీ నేను చూపించడం జరిగింది. జోగిని లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, జోగిని ఎలా అవుతారు, శివశక్తులు ఎలా అవుతారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది చెప్పి నేను చాలామంది అడగడం జరిగింది. సో మీ అందరికీ కూడా జోగిని శివశక్తి లైఫ్ స్టైల్ చూపించడం జరిగింది. సో ఈరోజు మన ఛానల్లో ముఖ్యంగా ఆషాఢ మాసం యొక్క బోనాల ప్రత్యేకత, అది ఎలా మొదలైంది, అసలు ఎక్కడి నుంచి మొదలైంది, ఆ బోనం ఎలా సమర్పించాలనే విషయాన్ని ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నాను. మరింకెందుకు ఆలస్యం, జోగిని భవానీ గారి దగ్గరికి వెళ్ళిపోదాం రండి. నమస్తే భవానీ గారు. జోగిని భవానీ గారికి శనార్థి ముందుగా. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నారు? బాగున్నాను. ముందుగా ఆచారానికి శనార్థి అని చెప్పి మనం ఏదైనా కార్యక్రమం మొదలు పెట్టుకోవడంలో జోగిని శివశక్తుల్లో మనం ముందుంటామనే విషయం అందరికీ తెలుసు, ముఖ్యంగా జోగిని శివశక్తులకి. సో ఆషాఢ మాసం బోనాల ప్రత్యేకతలో ముందుగా జోగిని శివశక్తుల యొక్క ప్రత్యేకత అనేది కంపల్సరీ ఉంటుంది. సో ఆ దాని గురించి ఈరోజు మీ నుంచి చాలా విషయాలు మన ఇట్స్ మీ స్నేహ సబ్స్క్రైబర్స్ కానీ మన ఫాలోవర్స్ కానీ తెలుసుకోవాలని చెప్పేసి అని చాలా కోరుకుంటున్నారు. సో ఆ విషయాలన్నీ ఈరోజు మీతో పంచుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి మీరు సిద్ధంగా ఉన్నారా? నేను సిద్ధంగానే ఉన్నాను. నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను. అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. యావత్ తెలంగాణలో జరిగేటువంటి గొప్ప పండుగ. ఈ పండుగ గురించి మీరు నన్ను అడగడం అంటే అది నా కొంచెం అదృష్టంగానే భావిస్తున్నాను. తప్పకుండా చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. అంటే మీరు ముందుగా చాలా బిజీగా ఉన్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా. సో నేను ఏంటంటే నేను అనుకున్నాను తప్పకుండా మన ఇట్స్ మీ స్నేహ ఛానల్లో ఆషాఢ మాసం యొక్క బోనాల ప్రత్యేకత కంపల్సరీ చూపించాలని చెప్పేసి నేను చాలామంది జోగినీలను చూపించడం జరిగింది. అందులో భాగంగా మనకు జోగిని భవానీ గారి ఇంటికి వెళ్ళి వీడియో కూడా తీరించిన ఆ వీడియోకు చాలా బాగా స్పందన వచ్చింది. చాలామంది కూడా మీకు ఇంకా అభిమానులు పెరిగిపోయారు. మీకు చాలామంది అడుగుతూ ఉంటారు జోగిని భవానీ గారు ఎలా ఉన్నారు అది ఇది అని చెప్పేసి అనేసి. జోగిని భవానీ అమ్మగారు అయితే చాలా బాగున్నారు. సో చూసి అర్థమైపోయి ఉంటుంది. సో మొత్తానికి హైదరాబాద్లో ఇప్పుడు ఆషాఢ మాసం బోనాల యొక్క ప్రత్యేకత అయితే అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. అక్కడ ఈ బోనాలు అనేది
ప్రతి ఒక్క ఇంటి నుంచి మాత్రం కంపల్సరీ అంటే ఎంత ఉన్నా సరే ఆ తల్లికి ఏదో ఒక విధంగా అయితే బోనాలు సమర్పించడం అనేది ఒక ప్రత్యేకత. ఇది ఆషాఢ మాసంలో ముఖ్యంగా హైదరాబాద్ పట్టణంలో ఆ గోల్కొండ బోనాలు అవ్వచ్చు, బల్కంపేట అమ్మవారి బోనాలు కావచ్చు, ఉజ్జయిని మహంకాళమ్మ బోనాలు అవ్వచ్చు, తర్వాత లాల్ దర్వాజా బోనాలు అవ్వచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే గల్లీ గల్లీలో కూడా ఎక్కడ అమ్మవార్లు ఉన్నా కూడా తప్పకుండా అక్కడ ఉన్న వాళ్ళు అమ్మవారికి అయితే బోనాలు సమర్పించడంలో మాత్రం ఒక ప్రత్యేకత హైదరాబాద్ పట్టణ వాసులకైతే మనం గొప్పగా చెప్పుకోవచ్చు. అది అసలు హైదరాబాద్లో ఈ ఆషాఢ మాసం బోనాల ప్రత్యేకత ఎందుకు వచ్చింది అసలు? హైదరాబాద్లో అంటే నేను ఎందుకు ఈ ఆషాఢ మాసం బోనాల ప్రత్యేకత అడుగుతున్నానంటే చాలా చోట్ల మనం కొన్ని చోట్ల శ్రావణ మాసంలో చేసుకుంటాం బోనాలు. చాలా వరకు తెలంగాణ సరి కనుక చూసుకుంటే ఒక హైదరాబాద్ పట్టణంలో మాత్రమే ఆషాఢ మాసంలో చేస్తారు. మన తెలంగాణ సరి కొన్ని జిల్లాలు చూసుకుంటే మాత్రం శ్రావణ మాస బోనాలుగా చేసుకుంటాం మనం చాలా వరకు కూడా. సో ఇది డిఫరెన్స్ తెలియజేయాలని చెప్పేసి ఆలోచనతో నేను మిమ్మల్ని అడగడం జరుగుతుంది. అవును. అయితే హైదరాబాద్లో గోల్కొండలో తొలి బోనం నుంచి బోనాల పండగ అనేది స్టార్ట్ అవుతుంది మనకి. అయితే ఈ బోనాల పండగ ఒక తెలంగాణలోనే గొప్పగా చేసుకునే పండగ అంటే బోనాల పండగ మనకి తెలంగాణలో. అయితే గోల్కొండలో ఫస్ట్ జరిగే బోనాలు ఇప్పుడు వచ్చింది కాదు, 16వ శతాబ్దం ముందు నుంచే అది ఉంది అనేది దానికి స్పష్టంగా ఉంది ఆధారాలు. 16వ శతాబ్దం అంటే అప్పుడే జోగిని శివశక్తుల వ్యవస్థ అప్పటి నుంచి ఎప్పటి నుంచో ఉంది. జోగిని వ్యవస్థ, శివశక్తులు, జోగినిలు అనేవాళ్ళు ఇప్పుడు కాదు, ఇప్పుడు వచ్చిన వాళ్ళు గారు దేవతల కాలం నుంచే ఉన్నారు. అంటే ఎందుకంటే మనము బోనం సమర్పించాలి అంటే కంపల్సరీ జోగిని కానీ శివశక్తులు కానీ బోనం ఎత్తాలి, ఆడాలి, పాడాలి, తర్వాత సప్పులతోని అంగరంగ వైభవంగా తీసుకెళ్ళడం మానవాయితీ అనేది మనకు తెలుసు కాబట్టి అడుగుతున్నాను. ఇప్పుడు బోనాలు చేయాలి అనే దాన్ని స్పష్టంగా అందంగా దానికి ఒక రూపకల్పన అనేది తయారు చేసే విధానాల్లో జోగినీలు శివశక్తులే ముందుంటారు. అది శివశక్తులకు. కానీ బోనము ఎవరైనా చేయొచ్చు, ఎవరైనా వారి వారి స్తోమతకు తగ్గట్టు అమ్మవారికి సమర్పించవచ్చు. కాకపోతే ఇందులో జోగిని శివశక్తులు ఏంటిది అని అంటే ఏ స్వార్థము లేకుండా మాకు స్వార్థము అనేది నేను అందరినీ ఎవరిని నేను విమర్శించట్లేదు. జోగినీలు శివశక్తులు వీళ్ళు ఏంటిది అని అంటే అందరూ బాగుండాలి, అన్నీ బాగుండాలి అని కోరుకొని బోనం ఎక్కిస్తారు. ఎందుకంటే అమ్మవారి సేవలో ముందుకు పోయే వాళ్ళం కాబట్టి ఖచ్చితంగా మేము అందరూ బాగుండాలని, అందరి కోసమని మేము ఈ పండుగలు చేస్తాం కాబట్టి. గోల్కొండలో అప్పుడే తానీషా ప్రభు కొలువులో ఉన్నటువంటి అప్పన్న మాదన్న వాళ్ళ నుంచి తొలిబోనం అనేది మొదలయ్యింది. అమ్మవారి జగదాంబ అమ్మవారిను వారి ద్వారా పూజలు కూడా అందుకున్నది అనేది అప్పటి నుంచి వస్తున్న ఒకట ఆచారం. తొలిబోనం ముందు గోల్కొండలో సమర్పించి, ఎందుకంటే అమ్మ గోల్కొండలో పైన ఉన్నది, ఫస్ట్ పైనున్న అమ్మకు సమర్పించి ఇక అన్ని వరుసగా బల్కంపేట, ఉజ్జయిని మహంకాళి, లాల్ దర్వాజా ఈ అమ్మవార్లందరికీ సమర్పించుకుంటూ మనం హైదరాబాద్లో నెల రోజులు ఆషాఢ మాసం అంతా అంగరంగ వైభవంగా జరిగే పండగ ఇది. తర్వాత గ్రామాల్లో జరుగుతుంది, గ్రామాల్లో కూడా శ్రావణ మాసంలో చేసుకుంటారు. అది బోనాల పండగ. అంటే ఇప్పుడు చాలా వరకు కూడా హైదరాబాద్లో చూసుకుంటే ఎక్కువ ఏ రోజులు అంటే ఆదివారము, బుధవారం, శుక్రవారం చేస్తారు. శుక్రవారం తక్కువ, ఆదివారం బుధవారం ఎక్కువ చేస్తారు అక్కడ. అంటే బోనం సమర్పించే ముందు ఏమేమి తీసుకెళ్తారు అమ్మవారికి? అక్కడ ఎక్కువ ప్రత్యేకతలు ఏమంటే ఒడి బియ్యము, చీర అయితే కంపల్సరీ తీసుకెళ్తాం మనము. ముఖ్యంగా బోనం, ఈ బోనం యొక్క ప్రత్యేకతలో ముఖ్యంగా ఏంటంటే చాలామంది 3 అంతల బోనాలు, 5 అంతల బోనాలని అవన్నీ తీసుకొని వెళ్తున్నారు. అమ్మవారు ఆ విధంగా తీసుకురావాలని చెప్పేసి అని కోరుకుంటారా? అది నాకు కొంచెం క్లారిటీ కావాలి దాని గురించి. అమ్మవారు ఇది కావాలి అని ఎప్పుడు ఏది అడగదు. మనము మన ఆత్మతృప్తి, మన సంతోషము, అమ్మలగన్న అమ్మ, ఆమెని ఎంత మంచిగా మనం కొలుసుకుంటే మనకి ఇంకా అంత మంచి జరుగుతుంది అనే ఒక ఉద్దేశంతో ఎవరికి తోసినట్టు వాళ్ళు, ఎవరి స్తోమతకు తగ్గట్టు వాళ్ళు అమ్మకు బోనాలు సమర్పిస్తూ ఉంటారు. కానీ అమ్మకి ఎక్కేది మాత్రం మట్టి కుండలో చేసిన బోనమే అమ్మకు శ్రేష్టం. ఇప్పుడు ఎవరికి దోసినట్టు వాళ్ళు పెద్ద పెద్ద బిందెలు కానీ, 3 అంతరాలు కానీ, 5 అంతరాలు కానీ, 7 అంతరాలు కానీ చేస్తున్నారు బోనాలు. అదే చేయాలనేది ఏం లేదు, ఎవరికి ఓపిక ఉన్నంత వాళ్ళు. అమ్మకి ఎక్కేదైతే మాత్రం మట్టి కుండలో తయారు చేసిన అటువంటి బోనమే. అది కూడా పసుపు కుంకుమతో పెట్టి, పసుపు కుంకుమ వేపాకులతో అలంకరించి అమ్మకి బోనం తీసుకుపోవడం అనేది అమ్మకి ఇష్టము. మట్టి కుండ అనేది భూమి నుంచి వచ్చిన, ప్రకృతి నుంచి వచ్చిన మట్టి. అది
ఎలాంటిది ఏది లేదు. స్వచ్ఛతకు అన్నిటికీ అది మట్టి అనేది మనకు ముఖ్యం కాబట్టి మట్టి నుంచి వచ్చిన బోనం అది తల్లి గర్భంతో పోల్చుకొని అమ్మకు బ్రహ్మాండమే కుండగా భావించి బ్రహ్మాండాన్నే మేము అమ్మకు ఏళ్ళ తల్లికి మేము అంత పెద్దగా పెట్టలేము, ఈ మట్టి కుండలో పెడతాము అని చెప్పి పెట్టే ఒక గొప్ప బోనం. నిజంగా చాలా అదేంటే బోనం గురించి చాలా క్లియర్గా చెప్పారు. అంటే ఒక తల్లి బిడ్డకున్న అనుబంధంతో తీసుకొచ్చి అమ్మవారికి ఇలా తీసుకొచ్చి మన బియ్యం పోయడం కానీ బోనం అందడం కానీ. ఈ బోనంలో కొంతమంది పసుపుతో అన్నం వండుతారు, కొంతమంది పాలు బెల్లం వేసి పరమాన్నం వండుతారు, కొంతమంది బూరెలు, పూరీలు, పచ్చగూర, పచ్చి పులుసు పెట్టి కూడా అమ్మవారికి బోనం సమర్పిస్తారు. ఓడి బియ్యము, అమ్మవారికి కుడుకలు, పోకలు, కనుములు, బట్టలు, పట్టు వస్త్రాలు, తర్వాత యాటపోతులు, గుమ్మడికాయలు, నిమ్మకాయలు అన్నిటితో ఎంత మనం అమ్మని గెలుచుకున్నా తక్కువనే. కానీ మనము అమ్మకిచ్చే ఆ కొంచెమైనా కూడా గొప్పగా చూయించుకొని మన లోపల ఉన్న భక్తిని కూడా అమ్మవారికి చూయించే ఒక గొప్ప వేడుక ఈ బోనాల పండుగ. సో చాలామంది కూడా బోనాల ప్రత్యేకత అంటే మీరు ఇందాక అన్నారు ఆషాఢ మాసంలో హైదరాబాద్లో చేయడం ఒక ప్రత్యేకత. ఇక్కడ మన తెలంగాణ సైడ్ చూస్తే కనుక శ్రావణ మాసంలో చేస్తారు. శ్రావణంలో అది ఎందుకని అట్లా? శ్రావణ మాసంలో ఊర్లల్లో ఆశ్లేష నక్షత్రం ఉంటుంది. ఇప్పుడు 27 నక్షత్రాలు, 15 రోజులకు ఒకటి అట్లా. ఇప్పుడు ఆశ్లేరు నక్షత్రం ఆశ్లేట్ల బోనాలు చెయ్యాలి అనేది పల్లెటూర్లలో ఒక సాంప్రదాయం. మగ అనే దాంట్లో బోనాలు చేస్తే మళ్ళీ మారు బోనం అడుగుతుంది అనేది ఒక సెంటిమెంట్ ఉంటుంది. కాబట్టి శ్రావణంలో అశ్లేట్లనే బోనాలు చేయాలనేది ఊర్లలో చేస్తూ ఉంటారు. అది శ్రావణంలోనే చేస్తారు. ఆషాఢంలో బోనాలు సమర్పించి ఆషాఢంలో అన్ని పండగలన్నీ కంప్లీట్ చేసుకొని శ్రావణం అంతా ఎలాంటి బలులు ఇవ్వకుండా మహాలక్ష్మి అమ్మవారి పూజలో ఉండి ఆమె శ్రావణం అంతా ఆమెకి ఉపవాసము ఇట్లా ఉండడానికి హైదరాబాద్ వాళ్ళు ఎక్కువ ఇష్టపడతారు. ఊర్లలో ఏమైతుంది అని అంటే శ్రావణంలోనే అన్ని దేవతలకు చేస్తారు. ఒక నెల ఇక్కడ, ఒక నెల ఊర్లలో, 2 నెలలు జరిగే గొప్పగా జరుపుకునే అతి పవిత్రమైన బోనాల పండుగ ఇది. ఆషాఢం వస్తుంది అంటే కథం బోనాల పండగ, కథం దావత్ షురులు, అమ్మవారి ఆట పాట, డప్పు డోలు, తర్వాత వచ్చేసి ముఖ్యంగా వీళ్ళది మన పోతురాజుల ఆట. అవును, ముఖ్యంగా నేను ఒకటి అడగాలనుకుంటున్నాను. హైదరాబాద్లో కనుక చూసుకుంటే చాలామంది ఇక్కడ అన్ని చోట్ల కూడా పోతురాజుల యొక్క ప్రత్యేకత ఏంటి బోనాల దగ్గర? పోతరాజులు అనేది ఏంటిది అని అంటే 101 అక్క చెల్లెళ్ళకి ఒక్కడే తమ్ముడు పోతరాజు. అయితే తను ముందు నడుస్తూ ఉంటే అక్కలకి రక్షణగా తమ్ముడు ముందుంటాడు అనేది మొదటి నుంచి ఉన్న గొప్ప విషయం ఇది. అయితే ముందు తను ఆట పాటతో ఈరగోలతో దుష్ట శక్తులు అనేటివి దగ్గరకు రాకుండా తను ప్రొటెక్షన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే బోనాలు ఎలాంటి అవాంతరాలు జరగకుండా వెళ్తాయి. ఆ అక్కలకు ఆనందంగా ఈ బోనాలు అందించాలనేది తమ్ముడు రక్షణ కల్పించుకుంటూ తోడుకొని వెళ్తాడు ఆటపాటతో. నిజంగా గ్రేట్. నిజంగా పోతురాజులు అన్నా మీకు ఇంత రెస్పెక్ట్ ఉంది మీకు నిజంగా. అంటే పోతురాజులో లేనిది బోనం. పోతరాజులైనా బోనాలైనా తెలంగాణ ఆత్మగౌరవంలో ఇది ఒక భాగం. పండగ అనేది ఒక భాగం అయితే ఇది మన ఆత్మగౌరవం. ఓకే. అంటే ఇంత ప్రత్యేకత ఉన్న బోనాల పండుగ చాలామంది కూడా కొంతమంది ఆషాఢ మాసం, శ్రావణ మాసంలో మీరు అన్నట్టుగా నిజంగా కొంతమంది ఎంత ఉన్నా సరే అది ఏదో ఒక రూపాన్ని అమ్మవారికి బోనం సమర్పించాలి. మనం ఎవరైనా కూడా మేము చేయలేమేమో, మాకు వీలైతుందో కాదో అనే ఒక బాధతో ఉన్నా కూడా ఆ తల్లి ఏదో రకంగా జరిగిపించుకుంటుంది. వాళ్ళతోటి అమ్మవారు ఆ బోనం సమర్పించుకునేలాగా చేసుకుంటుంది. ఇప్పుడు ఇంటికి చుట్టం వచ్చినప్పుడు మనం ఏ విధంగానైతే ఇంటికి వచ్చిన చుట్టానికి అన్ని వంటలు వండి మర్యాద ఎలా చేస్తామో అంత గొప్ప తల్లికి మనం ఎన్ని పెట్టినా తక్కువనే. కాబట్టి అమ్మకు మనకు ఉన్నంతలో బోనం సమర్పించి అమ్మను తృప్తి పరవడము అనేది ఇది మనకు ఎన్నో గండాల నుంచి, చికాకుల నుంచి, ఎన్నో వ్యాధుల నుంచి, ఎన్నెన్నో రుగ్మతల నుంచి అమ్మ మనని కాపాడుకుంటూ వస్తుంది. కాబట్టి మళ్ళీ ఒకటి, అమ్మ పుట్టింటికి వచ్చింది, ఈ ఆషాఢంలో పుట్టింటికి వచ్చింది అని చెప్పని భావించుకొని అమ్మనే మన ఇంటి ఆడబిడ్డగా గౌరవించుకొని ఈ బోనాల పండుగ మనం చేసుకుంటాం. సూపర్.
సో మీరు ఇందాక ఒక మాట అన్నారు, అంటే అమ్మవారి ఇంటి ఆడబిడ్డగా పుట్టింటికి వచ్చింది అని చెప్పేసి అనుకొని అంగరంగ వైభవంగా ప్రతి ఇంట్లో ఎంతలో ఉంటే అంత పండగ చేసుకుంటామని చెప్పేసి అన్నారు. నాకు తెలిసిన విషయం ఏంటంటే చాలామంది కూడా ఇళ్ళల్లో మనం బోనాల పండుగ చేసుకుంటున్నామంటే కంపల్సరీ ఆ ఇంట్లో ఉన్న ఆడబిడ్డలే కానీ అక్క చెల్లెలు ఎవరైనా సరే కంపల్సరీ ఇంట్లో పిలిచి వాళ్ళకి బొట్టు పెట్టుకొని బొడి బియ్యం పోయడం కానీ మన స్తోమత దగ్గర మనం చేయడం అనేది ఒక ఆచార పద్ధతి అనేది నేను విన్నాను. అది ఎంతవరకు అది అంటే ఇది ఎప్పటి నుంచి వచ్చింది ఆచారం ఇది? ఇది చాలా మంచిగా అడిగినావు. బోనాల పండక్కి అమ్మను ఆడబిడ్డగా భావించుకొని పుట్టింటికి తను వచ్చింది అని చెప్పని మనం అమ్మను కొలుచుకునేటప్పుడు ఆ ఎవరింటి ఆడబిడ్డను వాళ్ళు పిలుచుకుంటారు ఈ పండగలో. పిలుచుకొని వాళ్ళకున్నంతలో ఆడబిడ్డకి పసుపు కుంకుమ ఇచ్చి ఆడబిడ్డతో బోనం ఎత్తించి అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారి సన్నిధిలో అమ్మవారికి పూజ చేయించడం అనేది మన తెలంగాణలో ఉన్న గొప్ప అది వరం. ఓకే, అంటే ఆడవాళ్ళని ఈ పరం కూడా తల్లి గౌరవిస్తూ తెలంగాణలో ఆడబిడ్డకి ప్రత్యేకత అది గొప్పగా ఆడబిడ్డకి అనేది మన తెలంగాణలో పెద్దపీట వేస్తాం. ఓకే ఓకే, ఆడబిడ్డకి అంత గౌరవం ఉంది మనకు నిజంగా, అంటే బోనాల ప్రత్యేకతలో. సో అంటే ఇప్పుడు ఈ బోనాల ప్రత్యేకతలు ముఖ్యంగా నేను కొన్ని విన్నాను. అంటే ఇక్కడ ఎవరిని తప్పుగా కులాల వారిని అనట్లేదు, దయచేసి తప్పుగా అనుకోవద్దు. ముందుగా కొంతమందిని అంటే కుమ్మరి బోనాలని, తర్వాత కాపు బోనాలని, మాదిగ బోనాలని, కొన్ని బోనాలన్నీ కూడా ముందుగానే తీస్తూ ఉంటారు కదా. సో వీటి ప్రత్యేకత ఏంటి అసలు? అయితే అమ్మకి బోనాలు చేసే భాగంలో స్టార్టింగ్ నుంచి ఒక్కొక్క కులవృత్తి నుంచి అమ్మకు ఒక్కొక్క భాగంగా కొలుచుకోవడం అనేది వెనకటి నుంచి. ఇప్పుడు గౌండ్ల కులస్తులు గౌడ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ ఇంటిలో నుంచి అమ్మకి ఘటం వస్తుంది, అమ్మవారికి ఘటం వస్తుంది. ఈ మన చాకలన్నల దగ్గర నుంచి అమ్మవారికి బలిగంప వస్తుంది. ఇట్లా ఒక్కొక్కరి దగ్గర నుంచి అమ్మకు ఒక్కొక్కటి. ఇప్పుడు కుమ్మరన్నల దగ్గర నుంచి కుండలు రావాలి. అట్లా వెనకటి నుంచి వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క భాగం ఉంది ఇందులో. ఎవరు ఎక్కువగా అలా వాళ్ళది వాళ్ళకి సంబంధించింది వీళ్ళకి సంబంధించి ఒక్కొక్కరికి ఒక్కొక్క భాగం ఇచ్చింది అమ్మ. ఎవరు ఇక్కడ తక్కువ కాదు ఎక్కువ కాదు, అందరూ సమానమే. సో ఇక్కడ చూసారు కదా, మనం ఇప్పుడు పొట్లాడుకుంటున్నాం కానీ ఇది పురాతన నుంచి వస్తున్న ఆచారం. అప్పుడే దేవుళ్ళు అందరూ కూడా ఒకటే మాట ఏంటంటే అన్ని వర్గాల వారు కూడా ఒక్కటే అని చెప్పేసి ఆ తల్లి ఒక్కొక్క ఇంటి నుంచి ఒక రకంగా బోనాలు తెప్పించుకొని ఇలా పండుగని ఇలా ముందుకు నడిపిస్తూ ఉంటారు. సో ఇది కూడా ఒక ఐకమత్యమే అనొచ్చు. మన రాజ్యాంగంలో కానీ మన రాష్ట్రాలలో కానీ ఈ యొక్క పండుగ జరపడంలో కూడా అందరినీ కూడా ఒక ఐకమత్యంగా తీసుకొచ్చే పండుగ కూడా మనం అనుకోవచ్చు కదండి. నిజంగా చాలా గొప్ప పండుగ ఈ బోనాల పండుగలు. ఇంత మంచి విషయాలు ఉన్నాయని తెలియదు. అంటే మన ఛానల్లో చాలా వరకు అంటే వారి యొక్క వీక్ష తెలుసుకున్నా కానీ ఇట్లా కులాల వారిగా తీసుకొస్తాను నేను విన్నాను ఇవన్నీ కూడా. అంటే మేము బోనాలు ఇప్పుడు చేస్తుంటే ఈ రోజు వీళ్ళు చేస్తున్నారు, ఈ రోజు ప్రస్తుతం కూడా ఇప్పుడు మనం వేములవాడ ఈ రోజు ఒక వ్యవస్థ. ఇప్పుడు ఈ రోజు వేములవాడలో కూడా బోనాలు తీయడం జరిగింది, చూసాను ఇందాక. అదే నాకు వేములవాడలో కూడా ఆషాఢం బోనాలు చేస్తారు. మన బద్దిపోచమ్మకి ఇక్కడ మత్తడి పోచమ్మ ఉంటది, మత్తడి పోచమ్మకి తర్వాత ఎల్లమ్మ ఉంటది, తాళ్ళల్లో ఎల్లమ్మకి అందరికి ఎవరెవరి విధానంగా ఒక్కొక్క రోజు కేటాయించుకొని ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు ఆ విధంగా అమ్మవారికి ఆషాఢం ఇక్కడ కూడా గొప్పగానే జరుగుతుంది. అంటే ప్రతి చోట అంటే కొన్ని చోట్ల అనుకుంటా, ముఖ్యంగా హైదరాబాద్ ఎక్కువ సోషల్ మీడియాలో. కాకపోతే హైదరాబాద్ కి అది చెప్పలేని ఘనత అని చెప్పొచ్చు. ఎందుకంటే ఫస్ట్ హైదరాబాద్ నుంచి ఏదైనా పసుపు కుంకుమ అమ్మవారు తీసుకొని తర్వాత అన్ని గ్రామాలలో తీసుకుంటది అనేది మనం అనుకోవచ్చు. అవునవును. బోనాల ప్రత్యేకతలో జిల్లాల వారీగా రాష్ట్రాల వారీగా చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా. అన్నిట్లలో ఒక ఎత్తు అయితే ఈ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ప్రత్యేకత అనేది ఒక ప్రత్యేకత ఉంది. అసలు చాలా వరకు కూడా చాలా మందిలో ఈ యొక్క అమ్మవారిని అక్కడి నుంచి తీసుకొచ్చారని చెప్పేసి అని కానీ ఇందాక మీరు అన్నట్టుగా అసలు ఏంటి ఆ ప్రత్యేకత అసలు? అది అన్ని బోనాల పండగ అన్ని చోట్ల బాగా మొదటి తొల బోనం గోల్కొండలో జరిగిన తర్వాత ఎల్లమ్మ కళ్యాణం జరుగుతుంది. ఎల్లమ్మ కళ్యాణం జరిగిన తర్వాత మన ఉజ్జయిని మహంకాళి అమ్మవారు ఉజ్జయిని నుంచి వచ్చింది కాబట్టి అమ్మవారిని ఉజ్జయిని మహంకాళి అంటారు. ఉజ్జయిని నుంచి ఎందుకు వచ్చింది అమ్మ అంటే షూరటి అప్పయ్య గారు హైదరాబాద్ వాసి. తను బ్రిటిష్ అప్పుడు ఉన్న టైంలో తను సైన్యంలో ఉద్యోగిగా ఉన్నప్పుడు హైదరాబాద్లో కలరా ప్లేగ్ వ్యాధి అనేది రావడం జరిగి చాలా మంది చనిపోయారట. చనిపోయినప్పుడు ఈ షూరటి అప్పయ్య ముదిరాజు గారు తను అక్కడికి వెళ్ళి ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని వేడుకోవడం జరిగిందంట. అమ్మ మా దగ్గర ఉన్న ఈ రోగాలు కానీ ఇవన్నీ పోయి అందరూ బాగుండి అన్ని సుఖ సంతోషాలు మాకు వస్తే తప్పకుండా అమ్మ నిన్ను మా హైదరాబాద్ నగరంలో నిన్ను నిలుపుకొని మేము నిన్ను కొలుచుకుంటాము అని చెప్పని
తను మొక్కినప్పుడు ఇక్కడ అంతా బాగుపడి అందరు మంచిగా ఉండి తను అనుకున్న విధంగా అందరు మంచిగా ఉన్న తర్వాత అక్కడ అమ్మవారిను తను ఒక కర్రతో చేపించి తీసుకొచ్చి ఈ హైదరాబాద్ నగరంలో సికింద్రాబాద్ దగ్గర అమ్మను నిలిపి అమ్మవారికి ఉత్సవం చేయడం అనేది జరిగింది. అందుకే అమ్మకు ఉజ్జయిని మహంకాళి అనే పేరుతో అమ్మను మనం కొలవడం జరుగుతుంది. అప్పటి నుంచి అక్కడ రంగం భవిష్యవాణి అనేది అక్కడ ప్రత్యేకం. అమ్మ పచ్చికుండ మీద నిలబడి రంగం చెప్పుతుంది ఉజ్జయిని మహంకాళి బోనాల టైంలో భవిష్యవాణి వినిపిస్తుంది. అవును, చాలా మంది కూడా మనం ఆ భవిష్యవాణి కోసం చాలా మంది ఆ భవిష్యవాణి ఈ సంవత్సరంలో మాకు ఏం జరుగుతుంది ఏం చెప్తారు అమ్మ ఆ భవిష్యవాణి వినడం కోసం చాలా మంది అవును ఆతృతతోటి ఏం చెప్తుందో మరి మాకు ఈ సంవత్సరం ఎలా ఉంటుందో అమ్మ చెప్తుంది. అమ్మ మాటల్లో మేము వినాలి. అమ్మ స్వయంగా గుళ్ళ నుంచి అయితే రాదు. స్వర్ణలత అమ్మ మీదకి అమ్మవారు వచ్చి భవిష్యవాణి వినిపించడం ఉంటుంది అక్కడ. అది చాలా తరతరాలుగా వస్తున్న ఆచారం. ఇప్పుడు మాత్రం మనకు స్వర్ణలత అమ్మాయి తెలుసు. ఆ భవిష్యవాణి చెప్పినప్పుడు ముందు ఏం జరుగుతుంది, మనకు అన్ని బాగుంటాయా, పంటలు మంచిగా ఉంటాయా, వర్షాలు ఉంటాయా, అందరూ బాగుంటారా అనేది తెలుసుకోవడం కోసం చాలామంది ఆతృతతో ఎదురు చూసే ఘట్టం కాబట్టి ఉజ్జయినికి కొంచెం ప్రత్యేకత ఎక్కువ. కానీ అక్కడ నిజంగా అమ్మవారు చెప్పేటప్పుడు తప్పులు చేసే వాళ్ళ గురించి కూడా అమ్మ కరాఖండిగా చెప్పేస్తారు. ఈ సంవత్సరం మీరు ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు, తప్పులు బాగా జరుగుతున్నాయి, అందుకే ఇలా ఇబ్బందులు పడుతున్నారు, అవన్నీ రంగం చెప్పినప్పుడు మనసులో ఒక నిజంగా అంటే ఇన్ని జరుగుతున్నాయి, అమ్మవారు ఇన్ని గమనిస్తున్నారా అని చెప్పేసి అనిపిస్తుంది. నిజంగా అంటే అంత ప్రత్యేకత ఉంది మహంకాళి లోకానికే. అమ్మ కళ్ళల్లో మనం ఏం దాస్తాము, అంతే ఏం దాయం కదా. అవునవును. ఓకే, బోనాల ప్రత్యేకత గురించి చాలా తెలుసుకున్నాం మనము. ఎందుకంటే నా ఛానల్లో ఈసారి ఆషాఢ మాసంలో ప్రత్యేకత బోనాలు ఈసారి మీ నుంచి క్లియర్గా తెలుసుకోవడం జరిగింది. నాకు ఒక డౌట్ ఇది, అంటే ఇది ఎవరు తప్పుగా అనుకోవద్దు, ముఖ్యంగా జోగిని శివశక్తులు కూడా. అంటే జోగిని శివశక్తులు తప్పకుండా బోనం ఎత్తాలి అంటారా అమ్మవారికి? శివశక్తి జోగినీలు బోనాలు తప్పకుండా ఎత్తాలా అంటే ఇప్పుడు బోనాలు చేసి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అమ్మవారికి సమర్పిస్తారు, వస్తారు. అవును. అందులో సరే శివశక్తి జోగిని శివశక్తులు ముందు వాళ్ళ ఆటపాటతోటి వారు మంచి అమ్మవారి వేషధారణతోటి అమ్మవారిని మీద ఆవహింపజేసుకొని ఆడుతూ పాడుతూ అంగరంగ వైభవంగా అందరినీ తోలుకొని వెళ్తూ అమ్మను మైమరిపించి అమ్మను మురిపించి అమ్మ తన బిడ్డల్ని చూసి ఎలాంటి కోపం తెచ్చుకోకుండా మా యొక్క ఆ ఆటపాటల రూపంతో అమ్మ సంతోషపడుతుంది, సంబూరపడుతుంది. శివశక్తులు ఖచ్చితంగా బోనాలు ఎందుకు ఎత్తుకోవాలి అని అంటే అమ్మ నచ్చిందా, నచ్చలేదా, మంచి అయిందా, చెడైందా అనేది ఎవరి ద్వారా తెలుస్తుంది? శివశక్తుల ద్వారానే తెలుస్తుంది. సూపర్. నేను ఎందుకు అడిగానంటే తప్పుగా అనుకోద్దు, ఈ ఆన్సర్ కోసమే. చాలామంది అంటే కొన్ని చోట్ల అవమానపడుతూ ఉంటారు జోగిని శివశక్తుల్ని, కొన్ని చోట్ల అవమానిస్తూ కుటుంబ సభ్యులు ఎవరు ఎన్ని చేసినా, ఎవరు ఎంత అంగరంగ వైభవంగా ఎన్ని చేసుకుంటూ వచ్చినా కానీ మళ్ళీ అమ్మ తృప్తి అయిందా లేదా, బిడ్డల భవిష్యత్తు ఎలా ఉంది అని చెప్పాలంటే మళ్ళీ శివశక్తి చెప్పాలి మళ్ళీ కావాలి. కాబట్టి శివశక్తి జోగినీలు సాక్షాత్తు అమ్మవారి స్వరూపాలు. తన బోనం తను తీసుకెళ్ళి బిడ్డలను అనుగ్రహించే విధంగా చూసుకునే వాళ్ళు శివశక్తి. అంటే ఊరు బాగోగులు చూసుకునే ఒక ప్రత్యేకతలు ముఖ్యంగా జోగిని. అందరూ అన్ని అడుగుతారు, అమ్మ మాకు ఇల్లు కావాలి, అది సహజం. అమ్మ నాకు ఇల్లు కావాలి, నాకు ఆరోగ్యం బాగుండాలి, నాకు కూతురు పెళ్లి కావాలి, నా కొడుకు పెళ్లి కావాలి, నా కొడుకు ఇలాంటి రకరకాల కోరికలతో ఉంటారు అందరూ. ఎందుకంటే అందరూ వారి వారి కుటుంబంతో ఉంటారు కాబట్టి వాళ్ళ కుటుంబ సమస్యలు ఎన్నో ఉంటాయి కాబట్టి అవన్నీ కోరికలు వాళ్ళు. కానీ జోగిని శివశక్తులకు ప్రత్యేకమైన కోరికలు అంటే ఏముండవు. అందరూ నా బిడ్డలు, అమ్మవారి సేవ, అందరూ మా బిడ్డలు, అందరూ బాగుండాలి, అందరూ అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకునే మొదటి వ్యక్తులలో శివశక్తి జోగినీలు ఉంటారు. సూపర్. నేను అందుకోసమే ఈ విషయం తెలియజేయడం కోసమే నేను ఆ విధంగా అడగాల్సి వచ్చింది. ఎందుకంటే నిజంగా మీరు అన్నట్టు జోగిని శివశక్తులకు కోరికలు అనేవి ఏమి ఉండవు, ఆ అమ్మవారి సేవలోనే ఉంటారు, పుట్టుకతోనే అమ్మవారికి అంకితం అయిపోయి ఉంటారు. వాళ్ళ బాధలు మేము చూస్తూ ఉంటాము. నేను నిజంగా నేను కళ్ళారా చూసినవి కొన్ని చాలా వరకు ఉన్నాయి. వాళ్ళని అవమానించడము, గాజులు వేసుకున్నారని అలా వేసుకుని
వాళ్ళని తిట్టిన వాళ్ళకి కంపల్సరీ అమ్మవారు అయితే చూసుకుంటారని చెప్పి నాకు తెలుసు. అది అంటే నేను అనను అది, ఎందుకంటే గౌరవం అనేది చాలా గొప్పది. ఎందుకంటే జోగిని శివశక్తులకు ఉన్న ప్రత్యేకత అనేది మామూలు విషయం కాదు. వారు ఎక్కడ ఉన్నా సరే ఆ అమ్మవారి యొక్క భవిష్యత్తు గురించి, అంటే అమ్మవారు వారి ఒంటి మీదకి వచ్చి ఆ ఊరి యొక్క బాగోగుల గురించి కానీ, ఆ కుటుంబం బాగోగుల గురించి కానీ, వాళ్ళకి ఆరోగ్యం బాగాలేకపోయినా, వాళ్ళ ఒంట్లో బాగాలేకపోయినా, వాళ్ళ పిల్లల పరిస్థితి ఇందాక భావని గారు చెప్పినట్టు ప్రతి ఒక్క జోగిని శివశక్తి కూడా భవిష్యత్తు చెప్తూ వారి యొక్క జీవన విధానం ముందుకు తీసుకొచ్చుకుంటూ వెళ్తారు. వాళ్ళు ఏది ఆశించారో అమ్మవారి సేవలోనే ఉంటారు. నిజంగా ఇది ఇంత గొప్పగా వారి యొక్క లైఫ్ స్టైల్ పైన ఉన్న ఈ వ్యవస్థ, జోగిని వ్యవస్థ అనేది ముందుకెళ్ళాలి. వారికంటూ కొన్ని సౌకర్యాలు కల్పించాలి. సౌకర్యాలు కల్పించాలంటే ముఖ్యంగా మీరు జోగిని అయితే శివశక్తి మేము బోనాలు తీసుకొని వెళ్ళినప్పుడు వస్త్రాలంకరణ, జ్యువెలరీ ఉంటుంది. అవును, అవి కొంచెం ఇరిటేషన్గా, ఎందుకంటే ఎగిరి ఆడి పాడిన తర్వాత అలసిపోతా నిజంగా, కొంచెం అలసిపోయినప్పుడు అది కూడా కొంచెం ఇరిటేషన్. తర్వాత నెత్తిలో బోనం, అది కొన్ని కిలోల వెయిట్ ఉంటుంది, ఒక్కొక్కరు ఒక్కొక్క బరువు. అట్లా అక్కడికి పోయిన తర్వాత మాకి స్పెషల్ అనేది లేదు. లేకపోవడం వల్ల ఏమైందంటే కళ్ళు తిరిగి అడ్డం పడడం జరిగింది. ఎందుకంటే మళ్ళీ ఉపవాసాలు ఉంటాం కదా, మళ్ళీ ఏం తినకుండానే బోనం ఎత్తుకుంటారు. తిన్న తర్వాత బోనం ఎత్తుకోకుండా కాలి కడుపుతో ఉండే, ఒక పొద్దుతో ఉండి అమ్మను నిష్టగా కొలుసుకుంటాం కాబట్టి కాలి కడుపుతోనే అమ్మకి బోనం సమర్పించిన తర్వాతనే ప్రసాదంగా ఏమైనా తీసుకుంటాం. ఆ టైంలో మేము ఇబ్బందులు చాలా ఎదుర్కొన్నాము. కళ్ళు తిరిగి కింద పడి కూడా ఆరోగ్యం దెబ్బతినడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు మాత్రము 2014లో మనకి తెలంగాణ ప్రత్యేక అవకాశం, తెలంగాణలో జోగిని బోనాలకు కొంచెం సౌకర్యాలు అనేటివి అప్పుడు తెలంగాణ మనం సాధించుకుందే బోనాల పండగ, బతుకమ్మ పండగ, ఇవి మన సాంప్రదాయాల ద్వారా. ఇప్పుడు కొంచెం అప్పటికిప్పటికి కొంచెం పర్లేదు, కానీ ఇంకా కొంచెం మా కోసం ఇంకొంచెం మంచి అవకాశం ఇవ్వాలనేది మేము కోరుకుంటాం. అంటే ఎలాంటి అవకాశాలు కోరుకుంటాం? మేము ఎలాంటి అవకాశాలు అని అంటే, మాకంటూ గుళ్ళో ఒక ప్రత్యేకత. ఇప్పుడు బోనాల పండగ అప్పుడే మేము ప్రత్యేక ఆకర్షణ, తర్వాత మమ్మల్ని పట్టుకునేటోళ్ళు, ఆదరించే వాళ్ళు లేదు. దేవాదాయ శాఖలో మాకంటూ కొన్ని అవకాశాలు ఇవ్వాలనేది మేము కోరుకుంటాం. ఎలాంటి అవకాశాలు కోరుకుంటాం? ఇప్పుడు అమ్మ సేవలో ఏ అవకాశం వచ్చినా ఓకే. సూపర్. అంటే ప్రతి ఒక్క జోగిని శివశక్తులకి కూడా దేవాదాయ శాఖ వాళ్ళు అమ్మవారి సేవలో చేసుకోవడానికి ఎలాంటి అవకాశం వచ్చినా కోరుకు, ఎందుకంటే వాళ్ళ జీవనాధారం కూడా ఎలాంటిది ఉండదు కాబట్టి అమ్మవారి సేవలో ఉంటారు కాబట్టి. సో వాళ్ళందరూ కూడా దేవాదాయ శాఖ కమిటీ వాళ్ళని కోరుకుంటున్నారు. జోగిని శివశక్తులకి ఎంప్లాయ్మెంట్ అనేది ఉండాలి, గుర్తింపు అనేది ఉండాలి. ముఖ్యంగా వాళ్ళు బోనాలు పట్టుకొని వచ్చినప్పుడు ఆ టెంపుల్లో వాళ్ళకి క్యూ లైన్లో ముందుగా వాళ్ళకి ఒక సపరేట్ లైన్ అనేది కేటాయించాలి. ఎందుకంటే వాళ్ళు ఒడిబియ్యాలు కట్టుకొని వస్తారు, బోనం ఎగురుతూ వస్తారు. నిజంగా ఆ సాక్షాత్తు ఒక అమ్మవారి వస్తున్నట్టుగా భావించి వాళ్ళు ఆ అమ్మవారిని అలంకరణ చేసుకొని వచ్చి అమ్మవారికి బోనం సమర్పించడం జోగిని శివశక్తులు ఉంటారు కాబట్టి ప్రతి ఒక్క దేవాలయంలో కూడా ముందుగా జోగిని శివశక్తులకి అవకాశం కల్పించాలి అని చెప్పేసి అనేసి జోగిని భవాని గారు అయితే కోరుకోవడం జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే మనకు అంటే 2022లో కనుక చూసుకుంటే ఒకసారి కూడా ఇలాగే ఇబ్బంది జరిగింది. పోలీస్ వాళ్ళు, పెద్దవాళ్ళు కొంచెం ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళు కొంచెం దాని గురించి పోరాటం అనేది జరిగింది. బోనాలే ఎత్తము అన్నంత ఆగ్రహం వచ్చేసింది. నిజంగానే, అంటే నేను అంతకుముందు కూడా మన ఛానల్లో జోగిని శ్యామల గారితో నేను మాట్లాడినప్పుడు తను అన్నారు, అప్పుడు అనౌన్స్ చేశారు మీ నెక్స్ట్ ఈసారి మేము బోనం ఎత్తము అది ఇది అని చెప్పి. దానికి పెద్ద అయినప్పుడు మళ్ళీ దేవదేశ కమిటీ వాళ్ళు దిగొచ్చి వాళ్ళని పిలిపించి మాట్లాడడం జరిగింది. సో ఇలాంటివి రావద్దు అంటే మనకంటూ మేము ఇప్పుడు చాలా మంది ఉన్నారు, పిల్లల భవిష్యత్తు ఏమైతుందో ఎవరికి అర్థం కావట్లేదు. కొంతమంది వాళ్ళ పిల్లలు, నేను అందరినీ ఉద్దేశించి అనట్లేను, జరిగే సన్నివేశాలు సందర్భాలలో కొన్ని నేను చెప్తున్నాను. వారి పిల్లల భవిష్యత్తు కోసం ఎంతో తాపత్రయపడుతున్నారు, అయినా పిల్లలు పెడద్రోవన పడుతున్నారు. ఆ విధంగా అట్లా అవుతున్నారు. భక్తి అనేది పెంచి అందరి ఈ పెడదోవల పోకుండా భక్తి మార్గంలో పోవాలి అనే దాని మీద బోనాలు, పండగలు, జాతరలు, దేవుళ్ళు అనే దాని మీద ఫస్ట్ మేము భక్తి కల్పించే విషయంలో మేమే ముందుంటాము.
ఆ విధంగా భక్తిని వాళ్ళకు దేవుళ్ళు పూజలు పునస్కారాలు జాతరలు, ఈ జాతరకి వెళ్ళండి మీకు ఇది మంచి అవుతుంది, ఆ దేవుని కొలవండి మంచి అవుతుంది, ఈ టైంలో అమ్మవారికి ఇది చేయండి, ఆషాఢంలో బోనాలు చేయండి, శ్రావణంలో బోనాలు చేయండి అని చెప్పి ప్రతి ఒక్కరికి భక్తిని పెంచే దాంట్లో ఫస్ట్ మేమే ఉంటాము. అంటే హిందుత్వాన్ని మనం గౌరవంగా చూపించే విధానంలో మేము శివశక్తులు ముందుంటారు. నిజంగా గ్రేట్ అది. మన హిందుత్వాన్ని మనం కాపాడుకుంటూ పోతున్నామంటే దాంట్లో ఒక ప్రత్యేకత జోగిని శివశక్తులకు కూడా తప్పకుండా ఉంటుంది. సో అంత గొప్ప ఘనత చూపించే వాళ్ళని ఎందుకు గౌరవించరు, ఎందుకు అవమానిస్తారు, దేవాదాయాలలో ఎందుకు వాళ్ళని ముందు పెట్టరు అని చెప్పేసి అని మా యొక్క రిక్వెస్ట్ ఇది. తప్పకుండా అంటే కొంత గౌరవం అయితే దొరుకుతుంది. దేవుళ్ళు వచ్చే మమ్మల్ని, దేవుళ్ళు వస్తారు పెద్దగా ఇట్లుంటారు వాళ్ళు అట్లుంటారు అని మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడే ముందు ఈ ఏవైతే చెడలవాట్లు అలవాటు చేసుకొని ఆగమవుతున్నారో వాళ్ళ మీద కామెంట్ చేసి అలాంటివి వాటి మీద పోరాటం చేయాలనే ఆలోచన లేదు. ఏమైనా దేవుళ్ళ మీద వీటి మీదనే అనడానికి వాళ్ళకి టైం ఉన్నది. ఇలాంటి వాటి మీద భక్తి పెంచుకొని మనము ఎప్పుడైతే భక్తి పెంచుకున్నప్పుడు ఆ భక్తి నుంచి మంచి అనేది ఒకటి అలవాటు అవుతుంది. దాని ద్వారా మనం అందరినీ మంచి మార్గంలో నడిపించవచ్చు అనేది నేను అనుకుంటా ఉన్నాను. మంచి ఆలోచన ఇది. సో తప్పకుండా జోగిని భవాని గారు చెప్పినట్టుగా ప్రతి ఒక్క కుటుంబం కూడా జోగిని శివశక్తిని గౌరవించాలి. ముఖ్యంగా మన హిందూ ధర్మంలో వాళ్ళ యొక్క ప్రత్యేకత అనేది గౌరవంగా చూడాలి. ఇప్పుడైతే ప్రస్తుతానికి కొన్ని దేవాలయాలు మాత్రం వారికైతే కొంత రెస్పెక్ట్ ఇస్తున్నారు. వాళ్ళని క్యూ లైన్లో ముందుగా పంపించడం కానీ అమ్మవారికి బోనాల విషయంలో కానీ కొంతవరకు అయితే చేయడం జరుగుతుంది. దానితో పాటు ఇంకొంచెం పెరగాలి. అదేవిధంగా దేవాదాయాలలో కూడా మాలాంటి మన శివశక్తులకి జోగినీలకు కూడా అవకాశాలు కల్పించాలి అదేవిధంగా కోరుకుంటున్నారు. అంటే మీ దాంట్లో కూడా పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు అయిపోయిన వాళ్ళు జోగినీలు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి గవర్నమెంట్ ద్వారా మీరు ఏమేమో కావాలని చెప్పేసి అని కోరుకుంటున్నారు? గవర్నమెంట్ నుంచి జోగినీల శివశక్తులు కొంతమంది దేవుడి పేరు మీదనే ఉండి ఎలాంటిది లేకుండా దేవుణ్ణి నమ్ముకొని కొంచెం వచ్చిన వాళ్ళకి బొట్టిచ్చి దేవుని నమ్ముకోండి అని చెప్పని ఈ పూజల పునస్కారాల మీద భక్తి మీదనే నడిచిన వాళ్ళు చాలామంది చివరికి వాళ్ళకి ఎలాంటి ఆధారం లేకుండా కూడా కొంచెం ఇబ్బంది పడేవాళ్ళు మా దాంట్లో ఉన్నారు. ముందు భవిష్యత్తులో కూడా అలాంటి ఇబ్బందులు ఎవరికి రాకుండా ఉండాలంటే ఫంక్షన్ కానీ లేకపోతే ఇంకేదన్నా ప్రభుత్వం నుంచి ఏదన్నా పథకాలు ఉన్నాయి కూడా అవి మాకు కూడా వర్తించేలాగా మమ్మల్ని కూడా మంచి వీళ్ళు దేవుని బిడ్డలు అనే దాని మీద కూడా మాకు గౌరవంగా ఉండేటట్టుగా కూడా అవకాశాలు కల్పించాలని మాకు అన్నిట్లలో మాకు కూడా ఇల్లు ఇవి అన్నిట్లలో మాకు కూడా కొన్ని ఏవైతే మాకు అవసరాలు ఏ విధంగా ఉంటాయో మాకు ఏవైతే ముఖ్యమైన ఇబ్బందులు ఉంటాయో వాటికి తగ్గట్టు మాకు కూడా కొన్ని సమకూర్చాలనేది నేను అనుకుంటాను. అంటే ముఖ్యంగా ఒక కమిటీ అనేది ఏర్పాటు చేస్తే కనుక తప్పకుండా ఈ జోగిని శివశక్తుల యొక్క లైఫ్ స్టైల్లో జరిగే ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ కమిటీ ద్వారా మనం గవర్నమెంట్కి తెలియజేస్తే వారికి కావాల్సిన సదుపాయాలు అంటే మీరు అన్నట్టుగా పింఛన్ కావచ్చు, ఉపాధి అవకాశాలు కావచ్చు, స్థలాలే కావచ్చు, అంటే ఇలాంటి వాళ్ళ కనుక కల్పిస్తే తప్పకుండా వాళ్ళకంటూ ఒక అరుదైన గౌరవం లభిస్తుందని చెప్పేసి అని కోరుకుంటున్నారు. అదేవిధంగా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఉంటాయని చెప్పేసి అని కోరుకుంటున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ జోగిని భవాని గారు. అంటే బిజీగా ఉన్నారు ఈరోజు. సో అంటే వేములవాడ బోనాల పండుగ జరుగుతుంది. అంటే ఇక్కడ కొన్ని కులాల వ్యక్తులు వారైతే అమ్మవారికి బోనాలు సమర్పణ జరుగుతుంది. సో అంత బిజీలో ఉన్నా నేను అడిగాను అన్నమాట. సో వేములవాడ నా పుట్టినిల్లని అందరికీ తెలుసు. రాజరాజేశ్వర స్వామి సన్నిధానంలో సేవలో ఉండడం అనేది నాకు చాలా ఇష్టము. అది నా జీవితానికి ఒక వరం దేవుడిచ్చింది. ఇక్కడ బోనాల పండుగ ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా పుట్టింటి వాళ్ళు నా అమ్మ నాన్నలాగా అన్న తమ్ముళ్ళలాగా ఇక్కడ వాళ్ళందరికీ నేను వాళ్ళకు దేవుడిచ్చిన బిడ్డలాగా నన్ను చూసుకుంటారు కదా. వాళ్ళు బోనాల పండుగకి అమ్మ రావాలి అని ఇన్వైట్ చేస్తే నేను వచ్చాను. ఇవాళ బోనాల పండుగ చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది ఇక్కడ. సో ఇంత బిజీగా ఉన్నా కూడా మన ఇట్స్ మీ స్నేహ ఛానల్కి ఆషాఢ మాసం బోనాల యొక్క ప్రత్యేకం తెలియజేసి సో మీరు మాకు ఇంత అవకాశం కల్పించినందుకు మన ఇట్స్ మీ స్నేహ ఛానల్ తరపున మీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. శరణార్థి. అండ్ మీరు ఇలాగే హిందూ ధర్మాన్ని కాపాడుతూ ప్రతి ఒక్కరు కూడా అండగా ఉంటూ ఆ అమ్మవారి సేవలో ఉంటూ అందరి భాగాల గురించి మంచి కోరుకోవాలని చెప్పేసి మీకు కోరుకుంటున్నాము. మరొకసారి శరణార్థి. అందరికీ శరణార్థి.